తెలంగాణలో బీసీ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసే లక్ష్యంతో ఉచిత కుట్టు మిషన్లు పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం సచివాలయంలో ప్రారంభించారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో బీసీ మహిళల స్వయం ఉపాధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని 100% సబ్సిడీపై ఆటోమేటిక్ కుట్టు మిషన్లు అందించి వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,19,000 కుట్టు మిషన్లు పంపిణీ చేయనున్నారు. ఒక్కో మిషన్ విలువ 12,000. అర్హులైన బీసీ మహిళల నుంచి ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. నియోజకవర్గానికి మొదటి దశలో 1000 చొప్పున 119 నియోజకవర్గాలకు 1,19,000 కుట్టు మిషన్లను 100% ఉచితంగా ఇవ్వాలనే దాని మీద నిర్ణయం తీసుకొని అందుకు సంబంధించినటువంటి ప్రక్రియను అప్లికేషన్ల ప్రక్రియను ప్రారంభిస్తాను. ఇవన్నీ కూడా ఆన్లైన్లో అప్లికేషన్లు పెట్టుకునే విధంగా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15 వరకు అప్లికేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. దాని తదుపరి ఎంపిక ప్రక్రియ వాళ్ళు ఉన్నటువంటి దానిలో స్థానికంగా అర్హత కలిగిన ట్రైనింగ్ పొందినటువంటి వాళ్ళతో పాటుగా కొంత మేరు కులస్తులకు వృత్తిపరంగా వాళ్లకు ప్రాధాన్యతనిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ మహిళలందరినీ కూడా ఆర్థిక స్వావలంబన రావాలని ముఖ్యంగా మహిళల కోసం మా ప్రభుత్వం ఇప్పటికే ఒకవైపు బస్ ఛార్జర్ ఆర్టీసీ బస్సులో ప్రయాణం ఉచితంగా చేసే అవకాశం, బస్సులకు యజమానులుగా మార్చడం, సోలార్ వారికి సోలార్ ప్లాంట్లను పెట్టుకునే విధంగా ఇవ్వడం, దాంతోపాటు పెట్రోల్ బంకులు, ఈ విధంగా అనేక ఇందిరమ్మ క్యాంటీన్లతో పాటుగా మహిళల సాధికారికతకు సంబంధించిన అనేక రకాల కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది. అందులో భాగంగా బ్యాక్వర్డ్ క్లాస్ వెల్ఫేర్ శాఖ తరఫున ప్రిన్సిపల్ సెక్రటరీ గారు బాలమాయిదేవి గారు, బీసీ కార్పొరేషన్ ఎండి మల్లయ్య భట్ గారు స్వయంగా దీని కొంత ఈ ప్రజల విజ్ఞప్తి మేరకు ఈ కార్యక్రమాన్ని రూపొందించి ఈరోజు తెలంగాణ బలహీన వర్గాలకు సంబంధించి ముందుంచే ప్రయత్నం చేస్తా ఉన్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.